ఎస్ఏపి వరల్డ్లో ఎస్ఏపి ఎంఎంకి, ఎస్ఏపి ఎస్డికి, ఎస్ఏపి ఎఫ్ఐసిఓకి చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే కోర్ మాడ్యూల్స్, ఈ మాడ్యూల్స్ లేకుండా ఎస్ఏపి వరల్డ్ అనేది అసలు ఏ ప్రాజెక్ట్ కూడా ఎక్కడ కూడా ఈ మాడ్యూల్స్ లేకుండా ఉండదండి అసలు. సో యు నో దట్ ఎస్ఏపి సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్ ఇన్ డేటా ప్రాసెసింగ్. SAP is an ERP product, ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. సో ఎస్ఏపి వరల్డ్లో మనకి బేసిక్ లెవెల్ నుంచి ఉంటుందండి ట్రైనింగ్. నాట్ ఓన్లీ ఫర్ ప్రాజెక్ట్ బేస్డ్ అండి. ప్రాజెక్ట్ బేస్డ్ అంటే డైరెక్ట్ ప్రాజెక్ట్ చెప్పు. ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్ ఉంటాయి. ఎస్ఏపి అంటే ఏంటి, ఎస్ఏపి ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, అండ్ తర్వాత ఫైనాన్స్ 5% నాలెడ్జ్ నేర్చుకుంటారు, SD 5% నాలెడ్జ్ నేర్చుకుంటారు. తర్వాత ఎంఎం స్టార్ట్ అవుతుందండి. ఏ ఎస్ఏపి కన్సల్టెంట్ అయినా ఫైనాన్స్ 5% నాలెడ్జ్ ఉండాలి, అండ్ ఎంఎం కన్సల్టెంట్ కి SD 5% నాలెడ్జ్ ఉండాలి, అబాప్ 5% నాలెడ్జ్ ఉండాలి. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా బిజినెస్ ప్రాసెస్ లో మనకి ఎఫ్ఐ నుంచి ఎలా వస్తుంది, SD నుంచి ఎలా వస్తుంది, షిప్మెంట్ ఎలా జరుగుతుంది. సో టెక్నికల్ గా అబాప్ లో మనం టేబుల్స్, ఫీల్డ్స్ మ్యాప్ చేసుకుని ఫంక్షనల్ స్పెసిఫికేషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అబాప్ గురించి తెలుసుకోవాలండి. నాకు ఎస్ఏపి ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు వేరా. నేను నాన్ ఎస్ఏపి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను. నాకు ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, అడ్మినిస్ట్రేషన్, మ్యానుఫ్యాక్చరింగ్, పర్చేసింగ్, ప్రొక్యూర్మెంట్ లో ఉంది. నేను ఎస్ఏపికి వెళ్ళొచ్చా? ఎస్, వెళ్ళొచ్చండి. ఈ ఎస్ఎంపి ఎంఎం కన్సల్టెంట్ అయినా ఆర్ సింపుల్ లాజిస్టిక్స్ కన్సల్టెంట్ అయినా బీకామ్, బిఎస్సి, ఎంకామ్, ఎంఎస్సి, బీటెక్, ఎంటెక్, ఎంఎస్ ఎనీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి. ఎస్ఏపి కన్సల్టెంట్ గా ఏ క్వాలిఫికేషన్, మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా మీరు జాబ్ చేయొచ్చండి. బట్ అయితే ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్, ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్. ట్రైనింగ్ అంటే స్టెప్ బై స్టెప్ చెప్తారు, టెస్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ బేస్డ్ అంటే ఒక రియల్ టైంలో ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలో తెలుసుకుంటారు. అదే ప్రాజెక్ట్ బేస్డ్ ఆన్లైన్ ట్రైనింగ్. ఒక కన్సల్టెంట్ గా మనకి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా ఎస్ఏపి ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసుకుని మనం ప్రాజెక్ట్కి వెళ్తూ ఉంటాం. ప్రాజెక్ట్ ఎలా చేయాలో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా నాకు అసలు బ్యాక్గ్రౌండ్ లేదు వేరా, నేను ఎస్ఏపికి వెళ్తున్నాను, నాకు 10 years గ్యాప్ ఉంది, నేను ఎస్ఏపి ఎన్ని సంవత్సరాలు పెట్టుకోవాలంటే మినిమం 5 years పెట్టుకోవచ్చు. మిగతాదంతా ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, పర్చేసింగ్, ప్రొక్యూర్మెంట్ లో ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళొచ్చు. వేరే నాకు ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు, 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకుని నేను ప్రాజెక్ట్ చేయగలనా? ఎస్, మీరు చేయగలుగుతాను. ఎందుకంటే ఇది కంప్లీట్ గా ఒక ప్రాజెక్ట్ ఎలా చేయాలో ఈ ట్రైనింగ్ లో చెప్తానండి. మనం ప్రాజెక్ట్ ప్లేస్కి వెళ్తాం, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సైడ్ సో మెనీ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారండి. వాళ్ళనే ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటారు. బిఫోర్ ఇంప్లిమెంటేషన్ కోర్ యూజర్స్ అంటారు, ఆఫ్టర్ ది ఇంప్లిమెంటేషన్ ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటారు. ఎస్ఏపిలో 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, రోల్అవుట్ ప్రాజెక్ట్, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ఆర్ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్. ఎస్ఏపిలో 4 kind of పీపుల్ వర్క్ చేస్తారు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్, మనం అందరం ఫంక్షనల్ కన్సల్టెంట్స్. టెక్నికల్ అంటే అబాప్, వాళ్ళు కోడింగ్ చేస్తారు, అబాపర్స్. అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామర్స్. థర్డ్ వన్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ అని పిలుస్తూ ఉంటాం కదండి, వాళ్ళ ఎస్ఏపిలో బేసిస్ కన్సల్టెంట్ అంటారు, బేసిస్ కన్సల్టెంట్. అండ్ ఫోర్త్ వన్ UI5 ఫియోరీ డెవలపర్ అంటే ఎస్పోరనా సిస్టమ్ లో ఉంటాడు, ఈసీసీలో ఉంటాడు. ఈసీసీలో 3 kind of పీపుల్ ఉంటారు, ఎస్పోరనాలో 4 kind of పీపుల్ ఉంటారు. ఫంక్షనల్, టెక్నికల్, బేసిస్, UI5 ఫియోరీ డెవలపర్. ఎస్ఏపిలో 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ అంటే హెడ్ ఆఫీస్, దట్ ఈస్ కాల్డ్ కార్పొరేట్ ఆఫీస్. మనకు బ్రాంచెస్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ రోల్అవుట్ ఇంప్లిమెంటేషన్. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది, ఒక ప్రాజెక్ట్ రోల్అవుట్ అవుతుంది. సపోజ్ ఒక ప్రాజెక్టు ఈసీసీ ఇంప్లిమెంట్ చేశారు, ఇప్పుడు హనా సిస్టమ్కి వెళ్ళాలనుకున్నారు, దాన్ని డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటారు. ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ అవ్వచ్చు, రోల్అవుట్ అవ్వచ్చు, తర్వాత డేటా మైగ్రేషన్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ సపోర్ట్కి వెళ్ళిపోతుంది, మెయింటెనెన్స్ సపోర్ట్ ప్రాజెక్ట్. ఇలా ఓవరాల్ గా ఎస్ఏపిలో 4 kind of ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ అంటే హెడ్ ఆఫీస్, బ్రాంచ్ ఆఫీస్, రోల్అవుట్, అండ్ డేటా మైగ్రేషన్, సపోర్ట్ ఆర్ మెయింటెనెన్స్. 4 kind of పీపుల్, ఫంక్షనల్, టెక్నికల్, బేసిస్, UI5 ఫియోరీ డెవలపర్. యు ఆర్ గోయింగ్ టు ద ప్రాజెక్ట్ ప్లేస్, దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. క్లయింట్ సైడ్ సో మెనీ పీపుల్ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఎండ్ యూజర్స్ అంటారు. ఫైనాన్స్ సైడ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, ఎంఎం సైడ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, మార్కెటింగ్ సైడ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ హెచ్ఆర్ సైడ్ వర్క్ చేసే ఉంటారు. వాళ్ళందరూ ఎస్ఏపి ఉంటుంది, ఎండ్ యూజర్స్ అంటారు. ఇలా రియల్ టైంలో మనం ప్రాజెక్ట్ ని ఎలా చేయాలి వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఎస్ఏపిలో 2 వెర్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇన్ ఈసీసీ అంటే ఓల్డ్ వెర్షన్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ఏపి ఎంఎం. అండ్ న్యూ వెర్షన్ ఎస్పోరనా ఎంఎం, దట్ ఈస్ కాల్డ్ న్యూ వెర్షన్.
S4 అనే MM నే ఇప్పుడు నౌ సింపుల్ లాజిస్టిక్స్ అని పిలుస్తున్నారు. సింపుల్ లాజిస్టిక్స్ మాడ్యూల్. ఈసీసీ అంటే ఓల్డ్ వెర్షన్, హనా అంటే సింపుల్ లాజిస్టిక్స్. మనకి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా 5 years ఎక్స్పీరియన్స్ పెట్టిన ప్రాజెక్ట్ ఎలా చేయాలి, మనం ట్రైనింగ్ లో నేర్చుకుంది అక్కడ ప్రాజెక్ట్కి వెళ్ళి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుందండి, ఎంటైర్లీ డిఫరెంట్. ఒక ప్రాజెక్ట్ నేర్చుకుని వెళ్ళడం వల్ల ఈజీగా మనం 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టి మనం ప్రాజెక్ట్ చేయగలం. ఎస్ఐపిలో 2 రకాల వెర్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఇన్ ఈసీసీ ఓల్డ్ వెర్షన్, వన్ ఈజ్ ఇన్ న్యూ వెర్షన్ హనా. ఈసీసీలో ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఏ ఎస్ఏపి మెథడాలజీతో ఇంప్లిమెంట్ చేశారంటే యాక్సలేటరీ ఎస్ఏపి మెథడాలజీ. ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా 5 స్టేజెస్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్, సెకండ్ వన్ బిజినెస్ బ్లూ ప్రింట్, థర్డ్ వన్ రియలైజేషన్, ఫోర్త్ వన్ ఫైనలైజేషన్ అండ్ ఫిఫ్త్ వన్ గో లైవ్ అండ్ సపోర్ట్. ఏ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా 1 year అండి. ఏ రోల్అవుట్ ప్రాజెక్ట్ చేయాలన్నా 6 months. తర్వాత లైఫ్ లాంగ్ సపోర్ట్ ఉంటుంది. ఏ డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ అయినా 5 months 6 months ఉంటుంది. అలా ఇప్పుడు మీకు జాబ్ వచ్చింది అనుకోండి, ఈసీసీలోనే రావచ్చు, హనాలో రావచ్చు. ఇప్పుడు నా ట్రైనింగ్ హనా సర్వర్లో ఉంటుంది, మీకు ఈసీసీలో ఉన్న అన్ని పాయింట్లు కూడా కవర్ అయిపోతాయి. ఎందుకంటే మీకు ఈసీసీ మార్కెట్లో ఇంకా మేబీ ఒక 1.5 year మార్కెట్లో ఉండొచ్చండి. తర్వాత ఇంక ఈసీసీ ఉండదు. మీరు ఇప్పుడు జాబ్ అప్లై చేసుకున్నారు అనుకోండి, ఈసీసీ సపోర్ట్ లోనే జాబ్ వస్తుంది. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్స్ రోల్అవుట్స్ లేవండి, క్లోజ్ చేస్తారు ఎస్ఐపి వాళ్ళు. ఓన్లీ ఈసీసీలో జాబ్ వస్తే ఓన్లీ సపోర్ట్ లోనే వస్తుంది. హనాలో జాబ్ వస్తే ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది, రోల్అవుట్ లో వస్తుంది, సపోర్ట్ లో వస్తుంది, డేటా మైగ్రేషన్ ప్రాజెక్ట్ లో వస్తుంది. ట్రైనింగ్ అంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కన్ఫిగరేషన్ చేస్తారు, టెస్ట్ చేస్తారు. కానీ ఇది ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్ అంటే బేసిక్ లెవెల్ నుంచి ట్రైనింగ్ నేర్చుకుంటారు. బిఫోర్ స్టార్ట్ ముందు ఎఫ్ఐ క్లాసెస్ తెలుసుకుంటారు, 2-3 క్లాసెస్, అండ్ ఎస్డి క్లాస్ నేర్చుకుంటారు, ఎబాప్ క్లాస్ గురించి తెలుసుకుంటారు. ఒక 5 to 6 క్లాసెస్ తర్వాతే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తారండి. అప్పుడు 5 స్టేజెస్ గురించి తెలుసుకుంటారండి. ఈసీసీలో ఎస్ఐపి ఇంప్లిమెంట్ చేయడానికి 5 స్టేజెస్, ఏఎస్ఐపి మెథడాలజీ. హనా సిస్టమ్ లో ఇంప్లిమెంటేషన్ చేయడానికి 5 స్టేజెస్, దట్ ఈస్ కాల్డ్ యాక్టివేట్ మెథడాలజీ, ఎజిలా మెథడాలజీ, వాటర్ ఫాల్ మెథడాలజీ. ప్రిపేర్ స్టేజ్ అండ్ ఎక్స్ప్లోర్ స్టేజ్ అండ్ రియలైజేషన్, డిప్లాయ్మెంట్, రన్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఇలా ఈసీసీలోని 5 స్టేజెస్ ఉంటాయి, S4లోని 5 స్టేజెస్ ఉంటాయి. మనం ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీస్ లో జాబ్ చేస్తూ ఉంటాం. IBM, యాక్సెంచర్, డెలైట్, కాగ్నిజెంట్, ఇలా మన క్లయింట్స్ అన్ని యాపిల్, పానాసోనిక్, సోనీ, సామ్సంగ్ క్లయింట్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ క్లయింట్. దిస్ ఇస్ కన్సల్టింగ్ కంపెనీస్. మనం ప్రాజెక్ట్ లో వచ్చాక either ఇంప్లిమెంటేషన్ లో చేయొచ్చు, రోల్అవుట్ లో చేయొచ్చు, డేటా మైగ్రేషన్ లో చేయొచ్చు, సపోర్ట్ లో చేయొచ్చు. మనకి ఏ ప్రాజెక్ట్ లో జాబ్ వచ్చినా మనం చేసుకున్నా ఉండాలండి. ఎందుకంటే మనకి ఏ ప్రాజెక్ట్ లో జాబ్ రావచ్చు అది మనకు ఇప్పుడు తెలియదండి. అప్లై చేసుకున్నాక రెజ్యూమ్ 5 years పెట్టాలా, 4 years పెట్టాలా, మనకి ఎంత గ్యాప్ ఉంది, 10 years గ్యాప్ ఉంది. 5 years ఎస్ఐపి పెట్టుకుంటారు, 5 years ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటారు. మనకి 4 years గ్యాప్ ఉంది నాకు అంటే బీటెక్ దగ్గర నుంచి, ఎంబీఏ కానించి, ఎంకామ్ ఆర్ బిఎస్సి కానించి 4 years ఎస్ఐపి ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. ఈ ట్రైనింగ్ లో కంప్లీట్ గా ప్రాజెక్ట్ ఎలా చేయాలో చెప్తాం. తర్వాత రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో లాస్ట్ లో ట్రైనింగ్ లాస్ట్ 1 month ఎవ్రీ ఫ్రైడే మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది, 20 minutes మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. 4 మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తానండి. సో మీకు ఇంటర్వ్యూ ప్యానల్ లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలా ప్రిపేర్ అవ్వాలో కంప్లీట్ గా తెలుసుకుంటారండి. సో మీకు ట్రైనింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. మీరు కూడా ఒక ప్రాజెక్ట్ చేసుకుంటారు. నేను ఇచ్చిన సర్వర్ యాక్సెస్ లో హనా సర్వర్ లో. అందుకే ఈసీసీ హనా ఎందుకు ఇచ్చిందంటే ఈసీసీ ఇంకా మార్కెట్ లో ఉంటది. అందుకు మీరు హనాలోని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ఈసీసీలోని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో నేను ఒక ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చెప్పిన ప్రాజెక్ట్ ని మీరు కూడా ఒక ప్రాజెక్ట్ చేసుకుని ఒక 3 times ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల కంప్లీట్ గా కన్ఫిగరేషన్ నాలెడ్జ్ వస్తుంది. సపోజ్ మీకు ట్రైనింగ్ అంతా మాకు అయిపోయాక మీకు ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారండి. అదే ఇది S4 ఆర్ ఈసీసీ సర్వర్ యాక్సెస్. సో మనకి ఇది జియో లెవెల్ సర్వర్స్ ఉంటుంది, రియల్ టైమ్ లో కూడా సేమ్ సర్వర్స్ ఉంటాయండి. సో మీకు ఒక సాఫ్ట్వేర్ ని ప్రొవైడ్ చేస్తాను. ఆ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకున్నాక మీరు కంపల్సరీ ఇక్కడ సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఉంటుందండి. ఇది మ్యాక్ ఎడిషన్, విండోస్ వాళ్ళు విండోస్, మ్యాక్ వాళ్ళు మ్యాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇవన్నీ మా సర్వర్స్ అండి, మీ సర్వర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మా సర్వర్స్. రియల్ టైమ్ లో అయితే కనుక మీకు 4 icons ఉంటాయి.
శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లైంట్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. మనం ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తామండి. సో నేను డెవలప్మెంట్ సర్వర్ ఆన్ చేస్తాను. సో మీ అందరికీ కూడా సెపరేట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తామండి. సో మై యూజర్ ఐడి సంథింగ్, నేను యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నాను, మై పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. సో దిస్ ఈస్ ఎండ్ యూజర్ స్క్రీన్ అంటారు. మనం ఏ వెర్షన్ లో ట్రైనింగ్ నేర్చుకుంటున్నాం, మనం ప్రజెంట్ మార్కెట్ లో ఏ వెర్షన్ తెలుసుకోవాలంటే సిస్టమ్ స్టేటస్. ఇక్కడ మనం ఈ డబుల్ క్లిక్ చేస్తే కనుక ఇన్స్టాల్డ్ ప్రొడక్ట్ వెర్షన్ అని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ 2023లో మీరు నేర్చుకుంటారు. దిస్ ఈస్ ద లేటెస్ట్ వెర్షన్ ఇన్ ద యుఎస్ మార్కెట్ అండి. ఈ వెర్షన్ లో మీరు నేర్చుకుని ప్రజెంట్ ప్రాజెక్ట్ ని చేయొచ్చండి. సో ఇది ఎండ్ యూజర్ స్క్రీన్ అంటే మనం ప్రాజెక్ట్ ప్లేస్ లో క్లయింట్ సైడ్ వర్క్ చేస్తారు చూడండి, వాళ్ళ SAP MM ఎండ్ యూజర్స్ అంటారు. ఈ ఎండ్ యూజర్స్ అంతా ఇక్కడ మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్, పర్చేజ్ ఇన్ఫర్ కార్డ్, సోర్స్ లిస్ట్, పర్చేజ్ ఆర్డర్, మిగో, మైరో అన్ని పోస్ట్ చేస్తారు. ఇది బాక్స్ ని టీ కోడ్ బాక్స్ అంటారు. అంటే ట్రాన్సాక్షన్ కోడ్. ఐ కెన్ ఎంటర్ వన్ ట్రాన్సాక్షన్ కోడ్ SPRO, SAP Project Reference Object. SPRO stands for SAP Project Reference Object. ఇక్కడ ఎంటర్ బటన్ చేస్తుంది, ఈ స్క్రీన్ వస్తుంది. IMG ఇంప్లిమెంటేషన్ గైడ్ డబుల్ క్లిక్ చేస్తుంది. ఇలా మనకి ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఇది కన్సల్టెంట్ స్క్రీన్. ఇక్కడే కన్సల్టెంట్ ప్రాజెక్ట్ చేస్తాడు. ఈ బ్లాక్ బటన్స్ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా నావిగేషన్ పాత్ అంటారు. ఇక్కడ MM, FI, SD, PP, PM ఆల్ కన్సల్టెంట్స్ ప్రాజెక్ట్ ఇక్కడే చేస్తారండి. సో మనం స్క్రీన్ నుంచి బ్యాక్ రావాలనుకోండి, బ్యాక్ రావాలనుకుంటే విండోస్ వాళ్ళైతే రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్ లో ఉంటది క్లోజ్డ్. ఇక్కడ మ్యాక్ వాళ్ళైతే మ్యాక్ ఎడిషన్ ఇది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్? ఎస్. ఇలా సర్వర్ కనెక్ట్ చేస్తుంటారు. రియల్ టైమ్ లో అయితే మీకు శాండ్ బాక్స్ ఆర్ గోల్డెన్ క్లైంట్, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. ఇక్కడ ట్రైనింగ్ లో అయితే మీకు ఇక్కడ హనా సర్వర్ ఒకటి ఇచ్చానండి, EC సర్వర్ వచ్చాను. EC సర్వర్ లో కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. సో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తున్నానండి. సో ఇది కూడా ఎండ్ యూజర్ స్క్రీన్ ECC. అదేమో హనా సిస్టమ్, ఇది EC సిస్టమ్. ఈ టీ కోడ్ బాక్స్ అంటారు దీన్ని. SPRO ఎంటర్ చేస్తాను, SAP ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ IMG ఎంటర్ చేస్తాను, ఇంప్లిమెంటేషన్ గైడ్. ఇక్కడే కన్సల్టెంట్ మొత్తం ప్రాజెక్ట్ ని చేస్తాడండి. ఇక్కడే కన్సల్టెంట్ మొత్తం ప్రాజెక్ట్ ని చేస్తాడండి. బ్యాక్ రావాలంటే బ్యాక్ రావాలంటే బ్యాక్. స్క్రీన్ క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఉంటుంది. మీకు విండోస్ అయితే రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. డూ యూ వాంట్ టు లాగ్ ఆఫ్? ఇలా సర్వర్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తానండి. ఈ సర్వర్ యాక్సెస్ మీకు 2.5 months ఉంటుందండి. ట్రైనింగ్ స్టార్ట్ అయిన కానీ ట్రైనింగ్ కంప్లీట్ అయిన దాకా సర్వర్ యాక్సెస్ ఫ్రీ ఇస్తానండి. ECC హనా. తర్వాత యాక్సెస్ కావాల్సి మీరు తీసుకోవచ్చండి. సో హనా కావాలంటే హనా, ECC కావాలంటే ECC. సో తక్కువ ప్రైస్ ఉంటుందండి. సో ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తానండి. ఆ రికార్డింగ్ మీకు 6 months యాక్సెస్ ఇస్తాను, వీడియోస్ యాక్సెస్. మీరు ఎప్పుడైనా సరే సమ్ టైమ్స్ మీరు క్లాస్ మిస్ అవ్వచ్చు. క్లాస్ మిస్ అయినా ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ యాక్సెస్ వచ్చేస్తుందండి. ఆ రికార్డింగ్ చూసి మీరు చేసుకోవచ్చు. ఏ డౌట్ ఉన్నా మీరు నన్ను డౌట్ అడగచ్చు. ఎవ్రీడే డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. మీరు ఏ డౌట్ అయినా క్లారిఫై చేసుకోవచ్చు. 1 month తర్వాత రెజ్యూమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రెజ్యూమ్ మోడల్ ఇస్తానండి. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. 3 times చెప్తాను రెజ్యూమ్ ప్రిపరేషన్. సో నెక్స్ట్ ఇంకొక 1.5 month, 1 month లో రెజ్యూమ్ రెడీ చేసేసుకుంటారు. 2.5 months క్లాసులు అయ్యేటప్పటికి మనకి రెజ్యూమ్ రెడీ అయిపోవాలి. మనకు కరెక్ట్ గా క్లాసులు వేయడానికి నౌకరీ మానిస్టర్ ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకోవాలి. రెజ్యూమ్ నౌకరీ మానిస్టర్ ఫేస్బుక్ లో ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి నేను చెప్తాను. సో కంప్లీట్ గా థియరిటికల్ డాక్యుమెంటేషన్ అంతా ఇస్తానండి. SAP MM ప్లస్ S/4HANA ప్రాజెక్ట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ చదువుకుంటే సరిపోతుంది. రెజ్యూమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ మంత్ ఎవ్రీ ఫ్రైడే 20 minutes మార్క్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తానండి. 4 mark interviews ఆర్ 3 mark interviews. సో ఇంటర్వ్యూ ప్యానల్ ఇంటర్వ్యూ ఎలా చేస్తారో కూడా మీకు క్లియర్ గా తెలుస్తుందండి. సో ఇలా రియల్ టైం ప్రాజెక్ట్ లో ఒక కన్సల్టెంట్ గా ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ప్రాజెక్ట్ ని ఎలా చేయాలి, మనకి ఇక్కడ ట్రైనింగ్ తో పాటు చాలా థింగ్స్ నేర్చుకుంటారు. ఏంటంటే మనకి రియల్ టైం ప్రాజెక్ట్ లో నార్మల్ గా చాలా మందికి ఎక్స్పీరియన్స్ ఉండదు. అందరూ కూడా నాన్ IT బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్, పర్చేజింగ్, ప్రొక్యూర్మెంట్ లో నాలెడ్జ్ ఉంటుంది తప్ప నార్మల్ గా రియల్ టైమ్ లో ఎక్స్పీరియన్స్ ఉండదు. మీ కంపెనీలో SAP ఉంది, SAP పెట్టుకోవచ్చు. మీ కంపెనీలో ఎండ్ యూజర్ గా వర్క్ చేస్తారు, కన్సల్టెంట్ గా రెజ్యూమ్ మార్చుకోవచ్చు. మీ కంపెనీ MNC క్లయింట్,
ఎస్ఐపి ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను మొత్తం ట్రైనింగ్ లో నేను చెప్తానండి. సో ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ చేస్తాం. ఆ రికార్డింగ్ యాక్సెస్ మీకు మీ మెయిల్ ఐడికి వచ్చేస్తుందండి. సో ఒక ఫోల్డర్ లో ఉంటాయి మొత్తం రికార్డింగ్స్ అన్ని. 6 months యాక్సెస్ ఉంటాయి. ట్రైనింగ్ స్టార్ట్ అయిన కాంచి 6 months వరకు యాక్సెస్ ఉంటుంది. మీరు ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు అనుకోండి, తర్వాత రికార్డింగ్ అవసరం ఉండదండి. సో సర్వర్ యాక్సెస్ అయితే 2.5 months ఇస్తాం. నేను ఒక ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని మీరు కూడా ఒక క్లయింట్ ని క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తారు. బిఫోర్ స్టార్ట్ ద ఎంఎం మీకు ఫస్ట్ బేసిక్ ఎస్ఏపి అంటే ఏంటి, ప్రాజెక్ట్స్ అంటే ఏంటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 2 classes. తర్వాత ఎఫ్ఐ అండ్ సిఓ 3 classes చెప్తాను. ఎస్డి ఒక క్లాస్ చెప్తాను. అబాప్ ఒక క్లాస్ చెప్తాను. టోటలీ 6 classes అదర్ మాడ్యూల్సే ఉంటాయండి. అక్కడతో మీకు ఎస్ఏపి అంటే ఒక అవగాహన వచ్చేస్తుందండి. ఒక ఎస్ఏపి కన్సల్టెంట్ గా ట్రావెల్ స్టార్ట్ చేయాలంటే అసలు బిజినెస్ ప్రాసెస్ లో ఎఫ్ఐ నుంచి ఎలా వస్తుంది, ఎస్డి నుంచి ఎలా వస్తుంది, అబాప్ అంటే ఏంటో తెలుసుకోవాలి కన్సల్టెంట్ గా. చాలా ట్రైనింగ్స్ లో స్టాండర్డ్ కంపెనీని యూజ్ చేసుకోమంటారు. నేను అలా చెప్పనండి. ఓన్ కంపెనీ కూడా క్రియేట్ చేస్తాను, ఎగ్జిక్యూట్ చేస్తాను పర్చేజ్ ఆర్డర్ని. మీకు మైరో వ్యూ చూపెడతాను. సో ట్రాన్సాక్షన్ పోస్టింగ్స్ ఎలా ఉంటాయో నేను చూపెడతానండి. సో ఇలా ఎస్ఐపిలో మనకి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా మీ క్వాలిఫికేషన్ కంటే ఎంత గ్యాప్ ఉంది, 10 years, 5 years, 4 years. సో 4 years గ్యాప్ ఉంది, 4 years ఎస్ఐపి పెట్టుకుంటారు. 5 years గ్యాప్ ఉంది, 5 years పెట్టుకుంటారు. నాకు 10 years గ్యాప్ ఉంది వేరే అంటే 5 years ఎస్ఐపి పెట్టుకుంటారు. 5 years ఫంక్షనల్ ఎక్స్పీరియన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, పర్చేసింగ్, ప్రొక్యూర్మెంట్ లో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని రెజ్యూమ్ అప్లై చేసుకోవచ్చు. రెజ్యూమ్ అంతా రెడీ అయ్యాక నాకు ఫార్వర్డ్ చేస్తే నేను చెక్ చేస్తాను. ఓకే అన్నాక మీరు నౌకరీ మానిస్టర్ లో అప్లోడ్ చేసుకుని ఫేస్బుక్ లో ఒక ఐడి క్రియేట్ చేసుకుని, సో కన్సల్టెంట్స్ ఫోన్ నెంబర్స్ అన్ని దొరుకుతూ ఉంటాయి కదా. సో అలా మీరు ఎవరి హెల్ప్ లేకుండా మీరు ఓన్ జాబ్ అప్లై చేసుకుని జాబ్ తెచ్చుకోవచ్చు. బ్యాక్ డోర్కి వెళ్ళక్కర్లేదు, ప్రాక్సీకి వెళ్ళక్కర్లేదు. సో నేను ఎలా చేయాలో మొత్తం ట్రైనింగ్ లో గైడ్ చేస్తాను. ఒక కన్సల్టెంట్ గా చాలా మంది ట్రైనింగ్ నేర్చుకుంటూ ఉంటారు. సో కన్ఫిగరేషన్ ఒక్కటే చెప్తారండి అక్కడ. కానీ ఒక కన్సల్టెంట్ గా సక్సెస్ కావాలంటే కన్ఫిగరేషన్ ఒక్కటే సరిపోదండి. ఒక కన్సల్టెంట్ గా రిక్వైర్మెంట్స్ ఎలా చేయాలి, తర్వాత చేసిన రిక్వైర్మెంట్స్ ని ఎంఓఎం ఎలా మెయింటైన్ చేయాలి, మినిట్స్ ఆఫ్ మీటింగ్, తర్వాత డీటెయిల్ గా డాక్యుమెంటేషన్ బ్లూ ప్రింట్ ఎలా ప్రిపేర్ చేయాలి, కన్ఫిగరేషన్ డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేయాలి, టెస్టింగ్ ఎలా ప్రిపేర్ చేయాలి, యూజర్ మాన్యువల్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఈసీసీలోనే ఇవ్వాలి, హనా సిస్టమ్ లో ఫియర్ అప్లికేషన్ ఇవ్వాలి. అయినా ఎస్డి మాడ్యూల్ అయినా ఎంఎం మాడ్యూల్ అయినా సేమ్ టు సేమ్. ఫియర్ అప్లికేషన్ లో కూడా మాస్టర్ డేటాస్ ని క్రియేట్ చేసి చూపెట్టాలి. ఎందుకంటే ఈసీసీలో ఫియర్ అప్లికేషన్ ఉండదండి. ఎండ్ యూజర్ స్క్రీన్ సేమ్ ఈజీ యాక్సెస్. బట్ హనా సిస్టమ్ లో ఈజీ యాక్సెస్ లోనే చేస్తారు, యూఎఫ్ఐ ఫియర్ అప్లికేషన్ లో చేస్తారు. అదే దట్ ఈస్ కాల్డ్ యూజర్ ఇంటర్ఫేసెస్ ప్రొఫైల్ అంటారు. ఇలా రియల్ టైమ్ లో మనకి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మన ప్రాజెక్ట్ లోకి వెళ్ళే సక్సెస్ కావాలంటే ఎలా, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. సో కంప్లీట్ గా రిక్వైర్మెంట్ చేయడం ఎలా, బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేయడం ఎలా, మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రిపేర్ చేయడం ఎలా, క్లయింట్ కాన్ఫరెన్స్ కాల్ ఎలా తీసుకోవాలి, తర్వాత మెయిల్ కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ప్రాజెక్ట్ ప్లేస్ లో స్మార్ట్నెస్ ఎలా పెంచాలి, సిచ్యువేషన్ బట్టి ప్రాజెక్ట్ లో మనం మెయిల్ డ్రాఫ్ట్ ఎలా చేయాలి క్లయింట్ కి, ఈ చాలా ఇంపార్టెంట్. ఇలా ఎస్ఐపి కన్సల్టెంట్ గా చాలా మంది ట్రైనింగ్ నేర్చుకుంటూ ఉంటారు, ప్రాజెక్ట్ లోకి వెళ్ళి చేయలేకపోతున్నారు. కారణం కన్ఫిగరేషన్ ఒక్కటి నేర్చుకుని ట్రైనింగ్ లో నేర్చుకుని ప్రాజెక్ట్ లో ఉండదండి. కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. మీరు నేర్చుకున్న టెక్నికల్ ఓన్లీ 40% ఉంటుంది. రిమైనింగ్ 60% క్లయింట్ హ్యాండిల్ చేయడం, డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం, కాన్ఫరెన్స్ కాల్ తీసుకోవడం, తర్వాత సిచ్యువేషన్ బట్టి క్లయింట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, స్మార్ట్ గా ఎలా బిహేవ్ చేయాలో ఇవన్నీ ఎస్ఐపి కన్సల్టెంట్ గా తెలుసుకోవాలి. అప్పుడే సక్సెస్ అవుతారండి. చాలా మంది ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు? బికాస్ ఆఫ్ వితౌట్ ఎనీ నాలెడ్జ్. ప్రాజెక్ట్ ఎలా చేయాలో తెలుసుకో. అలాగే మీకు ట్రైనింగ్ నేర్చుకుంటున్నప్పుడు నార్మల్ గా వీడియో యాక్సెస్ వస్తుంది, వీడియో చూస్తారు. ఎనీ డౌట్స్ ఉన్నా ఎవ్రీడే డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్, నెక్స్ట్ డే క్లాస్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఫస్ట్ డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటుంది. మీరు ఏ డౌట్ అయినా క్లారిఫై చేసుకోవచ్చు, ఏ అయినా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మీ కోర్స్ కంటెంట్ కావాలంటే కనుక VSITsolutions.com లో SAP MM ప్లస్ S4 MM సింపుల్ లాజిస్టిక్స్ అని కోర్స్ కంటెంట్ ఉంటుందండి. VSITsolutions.com. SAP MM లో నేను ఏం చెప్తాను అసలు యాక్చువల్ గా ఆ కోర్స్ కంటెంట్ అంటే అవుట్లైన్ ఉంటుందండి. డీటెయిల్ గా ట్రైనింగ్ లో మొత్తం చెప్తాం. SAP MM స్టార్ట్ అవ్వక ముందు 5 stages. ఫస్ట్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత SAP అంటే ఏంటో చెప్తాను బేసిక్స్, తర్వాత
నెక్స్ట్ ఎఫ్ఐ క్లాసెస్ నేర్చుకుంటారు. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలో కంపెనీ కోడ్ కావాలి. నార్మల్ గా అవుట్ సైడ్ ట్రైనింగ్స్ లో అయితే మీకు స్టాండర్డ్ కంపెనీ కోడ్ ని యూజ్ చేసుకోమని ఎక్సెల్ షీట్ లో మెన్షన్ చేస్తారు. నేను అలా కాదు, ఓన్ కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఎఫ్ఐ నేర్చుకుంటారు, తర్వాత ఎస్డి, ఎందుకంటే షిప్మెంట్ కావాలి కాబట్టి ఎస్డి నేర్చుకుంటారు. తర్వాత మనకు ఒక టెక్నికల్ కన్సల్టెంట్ తో ఇంటరాక్షన్ ఉంటుంది, అతనే ఎవాపర్. ఎవాపర్ తో మనకి టేబుల్స్ అంటే ఏంటి, ఫీల్డ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి కాబట్టి ఎవాపర్ తో ఇంటరాక్ట్ ఉంటుంది. సో అందుకు 5 to 6 క్లాసెస్ అనే అదర్ మాడ్యూల్స్ ఉంటాయి. తర్వాతే SAP MM S4 ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది.